పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు పాకిస్తాన్ వేదికగా చర్చలు కొనసాగనున్నాయి. ఇరాన్, అమెరికా ప్రతినిధులతో ఇస్లామాబాద్లో పాక్ నేతల మధ్యవర్తిత్వంతో చర్చలు జరగనున్నాయి. రేపు ఉదయం ఇస్లామాబాద్లో జరిగే ఇరాన్, అమెరికా శాంతి చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాల్పుల విరమణ తాత్కాలికమైన శాశ్వతమా అనేది రేపటి చర్చలను బట్టి తేలనుంది. పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు పడనున్న ఈ చర్చల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహిస్తారు. చర్చల్లో పాక్ తరపున సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, భద్రతా సలహాదారు ఆసిమ్ మాలిక్ మధ్యవర్తులుగా ఉంటారు. అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఉపాధ్యక్షుడు వాన్స్తో పాటు అమెరికా దౌత్య ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు మాజీ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్, సెంట్కామ్ కమాండర్ బ్రాడ్ కూపర్ పాల్గొంటారు. ఇరాన్ తరపున ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘీర్ గాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచి, విదేశాంగ ఉప మంత్రి మజిద్ తఖ్త్ రవాంచి పాల్గొంటారు. అయితే ఈ చర్చలు ముఖాముఖి జరగవు. ఇరాన్ ప్రతినిధులు ఒక రూమ్లో, అమెరికా ప్రతినిధులు మరో రూమ్లో ఉంటారు. ఇరు దేశాల ప్రతినిధులకు మధ్య రూమ్లో ఉండి మధ్యవర్తిత్వం వహించనున్నారు పాకిస్తాన్ ప్రతినిధులు. మధ్య ప్రాచ్యంలో 6 వారాల పాటు ఇరాన్పై దాడులు జరిగాయి. ఇరాన్ ప్రతి దాడులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో విధ్వంసం సృష్టించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ముడి చమురు, గ్యాస్ రవాణా సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. రేట్లు పెరిగాయి. హర్మూజ్ జలసంధిని తెరవాలని అల్టిమేటం ఇస్తూ వచ్చిన ట్రంప్ హర్మూజ్ను తెరవకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఒత్తిళ్లకు తలొగ్గిన ఇరాన్ శాంతి చర్చలు జరిపేందుకు ఒప్పుకుంటూ హర్మూజ్ను తెరిచింది. అయితే కాసేపటికే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లెబనాన్పై దాడులను ఖండిస్తూ ఇజ్రాయెల్ తీరును ఇరాన్ తప్పుబట్టింది. లెబనాన్పై దాడులను నిరసిస్తూ హర్మూజ్ గేట్లను మళ్లీ మూసివేసింది ఇరాన్. దీంతో రేపటి శాంతి చర్చలు ఎలా జరుగుతాయనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ అమల్లో ఉంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో విధ్వంసం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇస్లామాబాద్ చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణకు కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. తమ దేశంపై విధించిన అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేయాలని, భవిష్యత్తులో తమ దేశంపై దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగాలని టెహరాన్ చేస్తున్న డిమాండ్లలో ప్రధానమైంది. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాల భవిష్యత్తుపైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. శాంతి చర్చలకు మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే సౌదీ అరేబియా, కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో పాక్ నేతలు సంప్రదింపులు జరిపారు. చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్ నగరమంతా పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు స్థానికంగా 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే 30 మంది సభ్యులతో కూడిన అమెరికా భద్రతా బృందాలు ఇస్లామాబాద్కు చేరుకుని ఏర్పాట్లను సమీక్షించాయి.